సాయిరామ్. మోహనవాణి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఏకాదశ సూత్రాల్లో ఈరోజు 11వదైన ఆఖరి సూత్రం, నా భక్తుల గృహముల యందు లేమి అను శబ్దము పొడసూపదు. బాబాకి శరణాగతి చేసిన భక్తుల కోసమే ఈ వచనాలు. అందుకే నా భక్తుల గృహములందు అన్నారు బాబా. సాయి భక్తులు బాబా కృపతో తమ అవసరాలని తీర్చుకుంటారు. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు, ఆరోగ్యం లేనివారు ఆరోగ్యాన్ని, వివాహం కాని వారు వివాహం, సమస్యలతో సతమతమైపోతున్న వాళ్ళు వాటి పరిష్కారం, ధనం లేనివారు సంపాదన, ఇలా ఎంతోమంది బాబా కరుణతో వాళ్ళ వెలితిల్ని పూడ్చుకుంటారు. లేమిపోయి కలిమిని సంపాదించుకుంటారు. ప్రాపంచికంగా లేమికి మనం అన్వయించుకునే భావం ఇదే. కానీ బాబా ఆంతర్యం, అంతరార్థం వేరు. ఒక్కసారి భక్తుని గృహాన్ని పరిశీలిస్తే అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. భక్తుని హృదయమే భగవంతుని నివాసం. భక్తుని గృహం భగవంతుని ఆలయం. భక్తుడున్న చోటే భగవంతుడు ఉంటాడు. ఈ విధంగా భక్తుడు భగవంతునితో సహజీవనం చేస్తున్న జన్మ జన్మల నుంచి అజ్ఞానజనితమైన మానవునికి ఎన్నటికీ పూడ్చుకోలేని లేమి ఒకటి ఉంది. అదే దైవ సన్నిధి. అజ్ఞానం లేదా మాయ అడ్డుతెరగా ఉంటోంది. అది తొలగించుకున్న రోజు ఆ భక్తునికి అసలు లేమి అనే మాట ఉండదు. అతను నిత్య సంతుష్టుడిగా మారతాడు. బాబాను నిరంతరం సేవించిన మహల్సాపతికి ఏం కలిమిని ప్రసాదించారు బాబా? అత్యంత సన్నిహితంగా మసిలిన శ్యామకు ఏం కలిమిని ఇచ్చారు? బాబాని హరికథల రూపంలో కీర్తించిన దాసుగనికి బాబా ఏమిచ్చారు? సాయిలో కృష్ణుని చూసుకొని ఆరాధించిన రాధాకృష్ణమాయికి బాబా ఏం కలిమినిచ్చారు? సాయిని, సాయి దివ్యత్వాన్ని గ్రహించిన హేమాడ్ పంత్ బాబా సచ్చరిత్రను రాశారు. ఆయనకి బాబా ఏం కలిమిని ప్రసాదించారు? పూర్వజన్మ సుకృతం వలన లభించిన ధనాన్ని పారమార్థిక బుద్ధితో సాయి మందిరం కట్టిన బూటీకి బాబా ఏం ఇచ్చారు? ఏం కలిమిని ప్రసాదించారు? అన్నీ విడిచిపెట్టి బాబానే నమ్ముకున్న దీక్షిత్కి బాబా ఏ కలిమి ప్రసాదించారు? ఒకసారి ఆలోచించండి. మహల్సాకి 60 సంవత్సరాలు సేవ చేసుకునే భాగ్యాన్ని, శ్యామకి అనన్య భక్తిని, దాసుగనికి రచనాశక్తిని, రాధాకృష్ణ మాయకి దివ్యశక్తుల్ని ప్రసాదించారు. హేమాడ్ పంత్కి బ్రహ్మజ్ఞానం, బూటీకి జ్ఞానమనే ఐశ్వర్యం, దీక్షిత్కి సద్గతిని, గొప్ప అనుభవాలని, ఇలా వారి వారి అర్హతలను బట్టి ప్రసాదించారు. మరి మనకేం కావాలో మనమే నిర్ణయించుకోవాలి. మనలేమి మనకి తెలియదు. ఎందుకంటే అది ఒకనాటిది కాదు, జన్మ జన్మల నుంచి వస్తూనే ఉంది. బాబాకి సర్వము తెలుసు. మనం సంపాదించుకున్నవన్నీ అశాశ్వతాలు. దైవం ప్రసాదించేవే శాశ్వతమైనవి. జన్మ జన్మల లేమి దైవ సన్నిధి. సాయి భక్తులకు ఆ కొరత ఎప్పుడూ ఉండదు. భక్తులుగా మారితే సర్వము లభిస్తుంది. నిజమైన లేమి అంటే పేదరికం కాదు, గురు సన్నిధి దొరకకపోవటమే నిజమైన లేమి. నిజమైన సంపద అంటే గురువు అనుగ్రహమే. సాయి బోధనా పద్ధతి అమోఘంగా ఉంటుంది. నా భక్తుని ఇంట లేమి అనున్నది లేదు అన్న అభయవాక్యాన్ని సాయి వంటి గురువు తప్ప ఎవరు చెప్పగలరు? ధనం మానసిక సంతృప్తిని ఇవ్వలేదు. అది నిత్యావసరాల్ని మాత్రమే తీర్చగలుగుతుంది. ఆ నిత్యావసరాల్ని కూడా ఆయన తీరుస్తూనే ఉన్నారు మన కోసం. సాయి సర్వశక్తిమంతులు. ఎవరు ఎలాంటి భావంతో ఉంటారో వారి అనుభవాలు అలానే ఉంటాయి. అనన్య భక్తితో నన్నీ చింతించిన వానికి అన్న వస్త్రాలకు లోటుండదు. ఎందుకంటే వాని బాధ్యత నాది. అన్నీ నేనే చూసుకుంటాను. అనేక జన్మల నుంచి వాటి కోసమే తాపత్రయం పడుతున్నారు. ఇకనైనా మీ తాపత్రయాలు, బాధ్యతలు అన్నీ నాకు వదిలిపెట్టండి. నేను చూసుకుంటాను. పారమార్థిక చింతన చేసి జీవితాన్ని సార్థకం చేసుకోండి అని బాబా చెప్తున్నారు. నీ కోరికలను పారమార్థికం వైపు మళ్లించు. ఆ ద్వారాలు తెరవటానికి కావలసిన నీ కోరికలన్నీ నేను తీరుస్తాను. ఆ కోరికల నుంచి నిన్ను నిష్కామిగా మార్చి కోరికలే లేకుండా చేస్తాను. ఆఖరి వరకు తోడు నీడగా ఉంటాను అని బాబా చెప్తున్నారు. ఆయన తోడుగా ఉంటే మనకి అంతకన్నా ఏం కావాలి? సత్యం పైన దృష్టి పెట్టి పారమార్థిక జీవనం సాగించటమే మన కర్తవ్యం. బాబా తన భక్తుల కోసం, వారిని ఉద్ధరించటం కోసం ఎంతో తపనతో పలికిన వచనాలివి. మన స్థాయికి దిగివచ్చి మరి మనని ఉద్ధరించడానికి తప్పిస్తున్నారు బాబా. మరి మనం ఏం చేస్తున్నాం? మన వైపు 10 అడుగులు వేసిన బాబా కోసం మనం ఒక 4 అడుగులు కూడా ముందుకు వేయలేకపోతున్నాం కదా. ఆధ్యాత్మిక జీవితం అంటే మాటలకు సంబంధించింది కాదు, ఆచరణకి సంబంధించింది.
ఈ సందర్భంలో ఒక చిన్న సంఘటన చెప్తాను. బాబా సమాధి అనంతరం జరిగిన లీల ఇది. 1984లో జరిగిన సంఘటన ఇది. ఒకతను వడ్రంగ పని చేసేవాడు. ఒకసారి పని దొరకక పస్తులుండేయాల్సి వచ్చేది. అతను శివభక్తుడు. అతని భార్య కూడా భక్తురాలు. ఒకరోజు భార్య పూజిస్తున్న బాబా ఫోటోని అతను తీసి పారేసి, నాకు ఇలాంటివి నచ్చవు, ఇంకోసారి ఇలాంటి పూజలు చేయొద్దు అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. పని కోసం తిరిగి వేసారి ఇంటికొచ్చాడు. రాగానే భార్య టీ ఇచ్చింది. అతను ఆశ్చర్యపోయి, ఇంట్లో ఏం లేవు కదా, టీ ఎలా పెట్టావు అని అడిగాడు. అప్పుడు ఆమె జరిగింది చెప్పింది. మీరు వెళ్ళిపోయాక ఒక సాధువు వచ్చి మంచినీళ్ళు అడిగాడు. నీళ్ళు ఇచ్చాక టీ ఇవ్వమని అడిగాడు. మా ఇంట్లో ఏమీ లేవని చెప్పాను. అందుకతను, అమ్మ, నీ ఇంట్లో దరిద్రం అనేదే లేదు, ఉండదు కూడా, ముందు నువ్వు వెళ్ళి టీ చేసి నాకు తెచ్చివు అన్నాడు. ఏం చేయాలో తెలియక ఆమె వంటింట్లోకి వెళ్ళింది. అత్యంత ఆశ్చర్యంగా వంటింట్లో టీ పొడి, పంచదార, ఇంకా ఇతర సరుకులు అన్నీ ఉన్నాయి. త్వరగా టీ చేసి ఆ సాధువుకి ఇచ్చింది. అప్పుడు ఆ సాధువు ఇలా అన్నారు, నీ భర్తను శివుడినే పూజించుకోమను, ఎవరొద్దన్నారు అని కొద్దిగా విభూతి నీ కొంగులో ఉంచి ముడి కట్టుకోమని చెప్పారు. ఆ ముడి నీ భర్త వచ్చాక విప్పి చూడు అని బాబా బలాకరేగా అంటూ వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. అతను ఆశ్చర్యంగా కొంగు ముడి విప్పి చూపుచ్చు అన్నారు. ముడి విప్పగానే అందులో గులాబీ పువ్వు, విభూది ఉన్నాయి. అంతే. అతను చూస్తున్నది నిజమా కళ అన్నట్లుగా ఉండిపోయాడు. తన భార్య అదృష్టవంతురాలు, తనకు కొలిచే బాబాని దర్శనం చేసుకుంది అనుకున్నాడు. బాబాను తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి బాబాను తలుచుకుంటూ సచ్చరిత్ర చదవటం ప్రారంభించాడు. అలా పారాయణం చేస్తూ బాబా తత్వాన్ని తెలుసుకుని అన్ని దైవాలు ఒకటేనన్న నిజాన్ని తెలుసుకున్నాడు. కొంతకాలానికి అతనికి డిఎంఆర్ఎల్లో ఉద్యోగం వచ్చింది. ఈతి బాధలు పోయి ఇతరుల ఈతి బాధల్ని తీర్చగల స్థాయికి అతను ఎదిగాడు. ఈ రకంగా బాబా అన్న వస్త్రాలకు లోటు లేకుండా చేస్తానన్న మాటని ఈ రకంగా నిలబెట్టుకున్నారు. సాయినాథుని దయ వల్ల మన కోరికలు తీరుతున్నాయి, సంకల్పాలన్నీ నెరవేరుతున్నాయి, మనసు ఏకాగ్రము, ప్రశాంత చిత్తము అవుతోంది. ఇప్పుడు కోరుకోవాల్సిందల్లా జ్ఞానమే. బాబా ఉపదేశాల్లోని నీతిని గ్రహిద్దాం. ఆయన బోధనల్లోని తత్వాన్ని వంట పట్టించుకుందాం. బాబా లీలల్లోని అంతరార్థ సారాన్ని అర్థం చేసుకుందాం. మానవాళి ఉద్ధరణ కోసం నడయాడిన దివ్య స్వరూపుని బ్రహ్మతత్వాన్ని మనసారా ఆచరిద్దాం. అవగాహన చేసుకుందాం. మన అహాన్ని బాబా పాదాలపై పెట్టి శ్రద్ధా సబూర్లను కానుకగా సమర్పిద్దాం. ఈ ఏకాదశ సూత్రాలు ఈ రోజుతో ముగిశాయి. ఈ 11 వారాలు నా జీవితంలో చాలా అపూర్వమైనవి. ప్రతి వారం నాకు నా మనసుకి ఒక పరీక్ష లాంటిది అయిపోయేది. ఆనందం, ఆవేదన కలగలిసిన క్షణాలెన్నో, నిద్ర పట్టని రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. మాటలకి వ్రాతకి అందని అనుభూతులు కూడా ఉన్నాయి. నా జీవితంలో ఈ 11 వారాలు సంతృప్తిని ఇచ్చిన మధురమైన రోజులుగా చెప్పొచ్చు. ఎవరు విన్నారు, ఎవరు వింటారు, ఎవరు వినాలి అన్న దాని మీద నాకు ధ్యాస లేదు. మోహనవాణికి మాట ఇచ్చాను, నిలబెట్టుకోవాలి అని మొదలుపెట్టాను. కానీ నన్ను నేను సంస్కరించుకోవటానికి, నన్ను నేను ఉద్ధరించుకోవటానికి బాబా నాకు ఇచ్చిన అవకాశం అన్న సత్యాన్ని గ్రహించాను. మోహన్ రావు గారిని నిమిత్తమాత్రంగా చేసి బాబా నాకు ఈ అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చారని భావిస్తున్నాను. పరమ పావనమూర్తి అయిన సద్గురువు బాబా సహకారము, ప్రేరణ లేనిదే నా వంటి వారికి ఈ మాత్రం రాయటం కూడా సాధ్యం కాదు. వారి అదృశ్య హస్తమే లేకపోతే కర్మలు సఫలీకృతం కావు. ఆయన అనుగ్రహం లేనిదే ఎన్నో విఘ్నాలు, ఇబ్బందులు ఎదురయ్యేవి. అందుకే బాబా అంటారు, నా అనుగ్రహం లేనిదే ఒక చిన్న సేవ కూడా చేయలేరు అని. అది నిజం. బాబా, ఈ సంకల్పం నీది, ప్రేరణ నీది, శక్తి నీది, సారథ్యం నీది. ఈ దేహాన్ని, బుద్ధిని శక్తి మేరకు నీ దివ్య సేవలో వినియోగించుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఇటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు సహస్రకోటి పాదాభివందనాలు సాయి. ఏ రకంగా కృతజ్ఞతలు తెలపను. నీ నీడలో ఇలానే నిత్యానందాన్ని పొందాలని శరణాగతి చేస్తున్నా బాబా. ఆది అంతం లేని నిన్ను, అంతటా ఉన్న నిన్ను అంతర్ముఖినై సేవించే భాగ్యం ఇవ్వమని బాబాని కోరుతూ, తప్పులేమైనా ఉంటే మన్నించమని శ్రోతలను కోరుతూ జై సాయిరామ్. ఈ సందర్భంలో
మా మాస్టర్ గారు రాసిన ఒక పాటని మీకు వినిపిస్తాను. ఏకాదశ సూత్రాల గురించి ఆయన రాసిన పాట. బాబా అడిగి ఆయన చేత రాయించుకున్న పవిత్రమైన పాట ఇది. శ్రీ షిరిడి సాయి బాబా ఏకాదశ సూత్రములు శ్రద్ధా సహనం కలిగిన వారికి నిర్మల సోపానములు. శ్రద్ధా సహనం కలిగిన వారికి నిర్మల సోపానములు. షిరిడి ప్రవేశమి సర్వ దుఃఖ పరిహారమని సెలవిచ్చెనుగా. ద్వారకమాయి ప్రవేశమే సుఖ సంపదలను కలిగించునుగా. ద్వారకమాయి ప్రవేశమే సుఖ సంపదలను కలిగించునుగా. శ్రీ షిరిడి సాయి బాబా ఏకాదశ సూత్రములు శ్రద్ధా సహనం కలిగిన వారికి నిర్మల సోపానములు. ఈ భౌతిక దేహానంతరమున తాన ప్రమత్తుడానెను కదా. ఈ భౌతిక దేహానంతరమున తాన ప్రమత్తుడానెను కదా. తన భక్తులకు రక్షణంబు తన సమాధి నుండి దొరకునుగాద. తన భక్తులకు రక్షణంబు తన సమాధి నుండి దొరకునుగాద. శ్రీ షిరిడి సాయి బాబా ఏకాదశ సూత్రములు సమాధి నుండి తన మనుష్య శరీరము మాట్లాడునుగాదా. సమాధి నుండి తన మనుష్య శరీరము మాట్లాడునుగాదా. ఆశ్రయించిన శరణు జొచ్చిన వారికి రక్షణ దొరకునుగాద. ఆశ్రయించిన శరణు జొచ్చిన వారికి రక్షణ దొరకునుగాద. శ్రీ షిరిడి సాయి బాబా ఏకాదశ సూత్రములు శ్రద్ధా సహనం కలిగిన వారికి నిర్మల సోపానములు. తన యందెవరికి దృష్టియో తనకు వారి అందే తన పూర్తి కటాక్షం. తన యందెవరికి దృష్టియో తనకు వారి అందే తన పూర్తి కటాక్షం. మన భారములను తనపై వేసిన తాను మోయుటకు సంసిద్ధం. మన భారములను తనపై వేసిన తాను మోయుటకు సంసిద్ధం. శ్రీ షిరిడి సాయి బాబా ఏకాదశ సూత్రములు శ్రద్ధా సహనం కలిగిన వారికి నిర్మల సోపానములు. తన సహాయము సలహాలను కోరిన వెంటనే తానెత్తుననే. తన సహాయము సలహాలను కోరిన వెంటనే తానెత్తుననే. తన వారింటను లేమి అనునది లేకుండగా తాచూతుననే. తన వారింటను లేమి అనునది లేకుండగా తాచూతుననే. శ్రీ షిరిడి సాయి బాబా ఏకాదశ సూత్రములు శ్రద్ధా సహనం కలిగిన వారికి నిర్మల సోపానములు. తన సమాధిలో నుండి తాను
సర్వకార్యములు నెరవేర్చున్. తన సమాధిలో నుండి తాను సర్వకార్యములు నెరవేర్చున్. సాయి సాయని తప్పించు వారిని తన వెంటనే తా నడిపించున్. సాయి సాయని తప్పించు వారిని తన వెంటనే తా నడిపించున్. శ్రీ షిరిడి సాయి బాబా ఏకాదశ సూత్రములు. శ్రద్ధా సహనం కలిగిన వారికి నిర్మల సోపానములు. శ్రద్ధా సహనం కలిగిన వారికి నిర్మల సోపానములు. ఈపై సాయి ఏకాదశ సూత్రములను భక్తితో పఠింప. ఈపై సాయి ఏకాదశ సూత్రములను భక్తితో పఠింప. నిత్యము వారికి సాయినాథుని కరుణామృతము లభించునుగా. నిత్యము వారికి సాయినాథుని కరుణామృతము లభించునుగా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 జై సాయిరామ్.